మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు వాడహూరిస్తాల జై జగనన్న జై జై జగనన్న గణ 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 గణేశన్న విజయ ఢంక మోగించాల భూ గణేశ నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో మరి మొదటిసారిగా మరి డోర్ ప్రోగ్రాం కార్యక్రమం శ్రీకారం చూడడం జరిగింది. ఇందులో పెద్దలు మరి జమీల్ గారు, అలాగే మన పార్టీ అధ్యక్షులు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఇన్ఛార్జీలు, ముఖ్యంగా ఈ వార్డుకి సంబంధించి అన్నపూర్ణ వాసు మొత్తం నాయకులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమం పాల్గొన్న పార్టీ నాయకులు అందరూ కూడా మరి మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే ముఖ్యంగా మీ అందరికీ కూడా చెప్పాలి, ఈ 5 సంవత్సరాల కాలంలో మేమేం చేసాం ప్రజలందరూ కూడా తెలుసు. అయితే ఒకసారి ప్రతి ఇంటికి కూడా వెళ్ళే కార్యక్రమం ఏంటంటే 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఏ విధమైన మోసపూర్తి వాగ్దానాలు చేశారో అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే 2014 చెప్పింది ఏది కూడా ఆచరణ సాధ్యం కానీ హామీలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వ్యవసాయ రుణాలు మాఫీ అన్నారు, చేయలేదు. అలాగే మన డ్వాక్రా రుణాలు మాఫీ అన్నారు, చేయలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తున్నారు, చేయలేదు. ఇంటికో ఉద్యోగం అయితే 2,000 రూపాయలు నిరుద్యోగం అన్నారు, ఇవ్వలేదు. ఆడబిడ్డ పుడితే 30,000 రూపాయలు అన్నారు, అదే లేదు. ప్రతి ఇంటికి కూడా 2 రూపాయలకి 20 లీటర్లు మంచినీళ్ళు తిని ఇంటింటికి ఇస్తున్నారు, అది చేయలేదు. ప్రతి స్టూడెంట్కి కూడా ఐప్యాడ్లు ఇస్తున్నారు, అవి కూడా చేయలేదు. అంటే ఈ విధంగా మోసపూర్తి వాగ్దానాలు 2014లో మరి ఏ విధంగా చేశారనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు, ముఖ్యంగా నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ తెలుసు. అయితే గౌరవ ముఖ్యమంత్రిగా చెప్పారు 2019 ఎన్నికల్లో కేవలం రెండు పేజీల మేనిఫెస్టో మరి పెట్టి ఈరోజు 99% కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా గత ప్రభుత్వంలో లేని విధంగా జగనన్న అమ్మఒడి కార్యక్రమం ఎంతో బ్రహ్మాండమైన కార్యక్రమం, వైఎస్ఆర్ చేయుత, వైఎస్ఆర్ ఆసరా, అలాగే ప్రతిదీ కూడా మరి అన్ని జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, ఇలాగ ఎన్నో కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర ప్రజలకు అన్ని వర్గాల వారికి అన్ని రంగాల వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా ఏదైతే మేనిఫెస్టోలు పెట్టారో 90% కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇలాగ సంక్షేమ పథకాలతో పాటు ఎన్నో